అక్కడ నేను అనుకోవటం, ఆరోగ్యం సరిగ్గా ఉంటే నా ప్రయత్నం కొంత ఫలించి ఏకాగ్రతతో పాటు శ్వాస మీద నియమం కూడా కలుగుతుందని అనుకుంటున్నా. నా ధ్యానం సంపూర్ణంగా ఫలించటానికి భగవాన్ సామీప్యం ఎంతో సాయమవుతుందని చిరకాలంగా నేను ఆశించి మరి నేను ఇక్కడికి రాగలిగాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జబ్బు పడ్డాను. ధ్యానం సాగటం లేదు. చాలా డిసప్పాయింటింగ్గా ఉంది, నిరుత్సాహంగా ఉంది. కష్టంగా శ్వాస తీసుకుంటున్నాను. చిత్త ఏకాగ్రత ఎంత చేసినా కుదరటం లేదు. కొద్దిపాటి ఫలితం వచ్చినప్పటికీ అది తృప్తిని కలిగించటం లేదు. మరి నేను ఎక్కువ కాలం ఉండలేను కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోవలసి వస్తుందన్నటువంటి ఆ ఆలోచన వచ్చినప్పుడు నన్ను బాగా కుంగదీస్తుంది. ఇక్కడ ఎందరో హాల్లో కూర్చుని ధ్యానం చేస్తూ హాయిగా శాంతిని అనుభవిస్తున్నారు. నాకు ఆ భాగ్యం లేదు కదా. నాకు బాగా నిరుత్సాహంగా ఉంది అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. దానికి మహర్షుల వారు, తనకా ఏకాగ్రత కలగలేదే అన్న ఆలోచనలే ఒక పెద్ద అడ్డు అన్నారు. ఆ ఆలోచన ఎందుకు రావాలి నీకు? మరి 24 గంటలు ఆలోచనలే లేకుండా ఉండటం సాధ్యమా అని అడుగుతున్నావు. ధ్యానం చేయకుండా ఉండాలా అంటున్నావు. మళ్ళీ ఇక్కడ ఆ గంటలతో ప్రసక్తి ఏమి? కాలం అనేది కల్పనే కదా. నీ ప్రతి ప్రశ్న ఒక ఆలోచన వల్లనే కలుగుతుంది. నిజానికి శాంతి, ఆనందము నీ సహజత్వము, అదే నీ స్వభావము. ఆత్మసిద్ధికి ఆలోచనలు ఉన్నాయి చూశావు, అవి ఆటంకాలు. ధ్యానం కానీ చిత్త ఏకాగ్రత కానీ మరి నీవు ఆటంకాలను తొలగించటానికి కానీ ఆత్మసిద్ధి ఇచ్చేవి కావు కదా. ఆత్మకు వేరుగా ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారా? ఎవరూ ఉండరు కదా. ఈ ఆత్మ స్వభావం ఏమిటిది? అది శాంతి, ఆనందము, సుఖప్రదము, అవునా కదా. అటువంటి శాంతి నీవు కనపడటం లేదంటున్నావు. ఆ కనపడకపోవటం అనేది కూడా ఒక ఆలోచనే కదా. అది ఆత్మకు భిన్నమైంది. ధ్యానం అభ్యాసమును బట్టి నీవు ఆ విధంగా అనుకుంటున్నావు. ఆలోచన వచ్చి రాకమునిపే దాన్ని నువ్వు తుంచేసేయి. దాని జోలికి పోవద్దు. నీ ఆలోచనలన్నీ కూడా కొట్టుకుని పోకుండా నువ్వు పట్టుకుంటున్నావు. పట్టుకోవద్దు. నీవు ఎప్పుడైతే ఆత్మను మరిచినప్పుడే, నీ మూలాన్ని మరిచినప్పుడే నీకు దేహాత్మబుద్ధి కలిగేది. కానీ అసలు నీవు ఆత్మను మరవటం సాధ్యమేనా? నీ సహజత్వాన్ని నీవు మరువగలవా? నీవే ఆత్మవై ఉన్నావు. దాన్ని మర్చే మాట ఏమిటి? అసలు మరిచేది ఎట్లాగూ? ఒక ఆత్మ మరొక ఆత్మను మరవటం అంటే నీ దృష్టిలో ఆత్మలు 2 ఉండాలి కదా. మరి అది అర్థం లేదు. ఉన్నది ఒకటే నేను. ఆత్మకు డిప్రెషన్ లేదు. అది పూర్ణం. అది ఎప్పుడూ కూడా పూర్ణంగా ఉంది. ఎన్నటికీ అది అపూర్ణం కానేరదు. ఆత్మ నిత్యానందం. ఎప్పుడైతే దానికి విరుద్ధంగా నీకు భావాలు వచ్చాయో, ఆలోచనలు వచ్చాయో, అవి నిలకడలేనిది.
కనుక నువ్వేం చెయ్యాలి? ఆ వస్తున్న ఆలోచనలని త్రోసిపుచ్చు. అసలు ధ్యానం మాత్రం దేనికని? తానే ఆత్మ కదా, ఆత్మస్థితిలో ఉంటే సరి. చేయవలసింది ఆలోచనల నుండి విముక్తి కావటమే కదా, అంతకంటే ఏం లేదు కదా. విచారించు, నీకే అర్థమవుతుంది. ఇంకా నువ్వేమనుకుంటున్నావు? అనారోగ్యం ధ్యానాన్ని అడ్డుకుంటుందని నీ ఆలోచన, అవునా కదా? ఈ నిరుత్సాహ కారణమేదో చూడు. దానికి మూల కారణం ఒకటే, ఆత్మను నీవు దేహంతో తాదాప్యం చేయటం వల్ల అనారోగ్యం ఆత్మకే, దేహానికే. ఈ అనారోగ్యం తన్ను పట్టి పీడిస్తుందని పొరపాటునైనా దేహమేమన్నా నీకు చెప్పిందా? ఆ పని చేస్తున్నది నీవు. ఎందుకు? నిన్ను నీ దేహంతో తప్పుగా తాదాప్యం చెందావు కనుకనే నీకు అట్టి సమస్యలు తల ఎత్తుతున్నాయి. ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేనేమీ చేయలేకపోతున్నానని నీవు అనుకుంటున్నావు, అవునా కదా? అసలు విషయం ఏంటో తెలుసా? దేహమే ఒక ఆలోచన. నీవు సహజంగా ఉండిపో, సహజంగానే ఉన్నావు. ఏదీ కొత్తగా రాదు. నేను ఉన్నానన్న ఎరుక, అహంస్ఫురణ, అది ఉదయ అస్తమానాలు లేకుండా ప్రకాశిస్తూనే ఉంది. నిజానికి నీవు నిరుత్సాహపడటానికి ఏ అవకాశము లేదు. మరి విచారించు, నీకే అర్థమవుతుంది. మరొక సందర్భంలో బీసీ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి మహర్షిని దర్శించడానికి వచ్చి యోగాభ్యాసం గురించి అడగటం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమని అడుగుతున్నాడు? యోగం అంటే కలయిక. దేని కలయిక? దేనితో తెలియటం లేదు నాకు అంటూ అడిగినప్పుడు మహర్షుల వారు స్పందిస్తూ, అవును, అది అట్లే. యోగం అనటంలోనే తొలుత ఒక విభజన ఉండి తీరాలి. ఆ పైన ఒకదానితో ఒకటి కలయిక సూచితమై ఉన్నది. ఎవరు దేనితో కలియటం? నీవు కోరుకునేవాడివి దేనితోనో కలియగోరుతున్నావు. ఆ కలియగోరేది నీకు వేరుగా ఉన్నదా? నీ ఆత్మ నీకు సన్నిహితమే కదా, ఆత్మ నీకు ఎరుకే కదా. దాన్ని వెతికి అదిగా ఉండు, అదే అనంతంగా వ్యాపిస్తుంది. అప్పుడు యోగానికి అవకాశమే ఉండదు. ఆ వియోగము ఎవరితోనో కనుక్కో. మరి అంతటితో ఆగటం లేదు. సంభాషణ, రాళ్ళు రప్పులు ఎప్పుడూ అలాగే ఉండటం విధి నిర్ణయమా అన్నాడు, అడుగుతున్నాడు. సరే, రాళ్లను చూచేదెవరు? నీ ఇంద్రియాలు. అవి నీ మనస్సు వలన ప్రేరేపించబడ్డాయి కాబట్టి అవి నీ మనస్సులోనివి. ఎవరిదా మనస్సు? మరి అడిగేవాడు ఈ విషయం కనుక్కోవలసి ఉంది. ఆత్మని గనక అనుకుంటే, ఆత్మగా నిలిచి ఉంటే మరి నీకు ఈ ప్రశ్న రాదు కదా. విషయాల కన్నా దగ్గరది నీ సహజత్వము, అహంస్ఫురణ, ఆత్మే. మరి నీవు కర్తను కొనుక్కుంటే విషయాలు వారి సంగతి అవి చూసుకుంటాయి. విషయాలను వేరు వ్యక్తులు వారి వారి దృష్టిని బట్టి పరికిస్తారు, ఆలోచిస్తారు. ఆ దృష్టికోణం వేరుగా ఉంటుంది కదా. అందువల్లనే మనకు ఎన్నెన్నో సిద్ధాంతాలు, ఎన్నెన్నో మార్గాలు, ఎన్నెన్నో మతాలు, ఎన్నెన్నో అన్వేషణలు.
కానీ ఆ చూసేదెవరు? ఇన్ని సిద్ధాంతాల విజ్ఞత ఎవరికి? నీవే కదా. నిన్ను నీవు, నీ ఆత్మని నీవు తెలుసుకుంటే సరి. అప్పుడు మనకు ఇన్ని తిప్పలు ఉండవు, ఇన్ని భ్రమలు ఉండవు, ఇన్ని మార్గాలు ఉండవు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, శిఖరాగ్రం ఒకటే ఉంటుంది, ఆత్మ కూడా ఒకటే ఉంటుంది. దాన్ని నీవు చేరటం కాదు, చేరాలని అనుకుంటున్నావు. ఎటువైపు నుంచి వెళ్ళినా శిఖరాగ్రం ఒకటే కదా. దారుల్లో భేదం ఉందని నువ్వు భావిస్తున్నావు. అసలు మార్గం అనేది లేదు నా దృష్టిలో. కారణం నీవే అదైనప్పుడు మార్గమేమిటి? సరే, నువ్వు అన్నట్టే మార్గం అనుకుందాం. కొంతకాలం తరువాత నీవు ఆత్మని పొందుతావని అనుకుందాం. అంటే ఇప్పుడు లేదనేగా. ఇప్పుడు లేనిది తర్వాత వచ్చినా అది కూడా అదృశ్యమైపోతుందిగా. మరి దాన్ని ఏ విధంగా నువ్వు తీసుకుంటావు అంటూ హెచ్చరించారు. మరి ఇంతకీ మనస్సు అంటే ఏమిటి? గతంలో చెప్పుకున్నాక మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నావు. ఆలోచనల మూట. దాని పుట్టుక ఎక్కడో తెలుసా? ఆత్మ చైతన్యం నుంచి. చైతన్యము లేక మనస్సు ఎక్కడుంది? మరి ఆలోచనలు ఆత్మను విడిచి ఉన్నాయా? లేవు కదా. ఆలోచనలు నిజం కాదన్నమాట. అవును, అవి నిజం కాదు. సత్యము ఒక్కటే, ఏకైక సత్యము నేను ఉన్నానన్న అహంస్ఫురణ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. మరొక సందర్భంలో ఒక మహారాణి మహర్షుల వారిని దర్శించడానికి వచ్చి, నాకు సర్వ సంపదలు ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు, ఏదో దాన్ని అడ్డుకుంటుంది, ఇదంతా నా విధి కావాలి, నా ప్రారంధమే అంటూ చెప్పటం మొదలుపెట్టింది. దానికి మహర్షుల వారు, అమ్మా, నువ్వు చెప్పిందంతా విన్నాను, మంచిది. విధి అంటున్నావే, విధి అంటే ఏమి? అసలు విధి అంటూ ఏదీ లేదు. స్వాత్మార్పణ చేసుకో, శరణుగా అంతా చక్కబడుతుంది. అంత భారము దైవం పైన వేసేసేయి. నీ బరువు నీపై ఉంచుకోవద్దు. అప్పుడు విధి నిన్ను ఏం చెయ్యగలదు? నువ్వు అనుకోవచ్చు శరణాగతి అసాధ్యమని. నిజమే, ఆరంభంలో పూర్ణ శరణాగతి కష్టమే. కానీ పాక్షిక శరణాగతి అందరికీ సాధ్యమవుతుంది కదా. కాలక్రమేణా అదే పూర్ణ శరణాగతికి దారి తీస్తుంది. మరి స్వార్పార్పణ అసాధ్యమైతే మరి ఏం చెయ్యాలి? మనశ్శాంతి లేదంటున్నావు, దాన్ని నీవుగా తెచ్చుకోలేవు కదా. అది శరణాగతి వలననే వస్తుంది. మరి కనుక నువ్వు అనుకోవచ్చు ప్రారంభం పూర్వకర్మ వల్ల కదా అని. నీవు భగవంతుని శరణు చొచ్చితే భగవంతుడే దాన్ని చూసుకుంటాడు. అన్నీ ఆయనలోనివే కదా. మరి ఆ దైవాన్ని చూడటం ఎట్లాగంటున్నావు? లోపల దేవుణ్ణి ఎక్కడ చూస్తావు? మనస్సుని అంతర్ముఖం చేస్తే లోపల చైతన్యంగా భగవంతుడు దర్శనమిస్తున్నాడు కదా. మరి నీవు ఆ పని చెయ్యి, నీకే అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. మహర్షులు వారు వారికి ఇంకా చెబుతూ ఇదే విషయాన్ని, దైవం అందరిలోనూ చూచేవానిలోనూ ఉన్నాడు కదా. దైవాన్ని మరెక్కడ చూడటం? మనకు వెలిగా వానిని చూడలేము. అతన్ని లోనే తెలుసుకోవాలి.
విషయాలను చూడటానికి మనస్సు అవసరం. అందరిలో భగవంతుని భావించడం మనస్సు యొక్క పని. కానీ మనస్సు నిజం కాదు కదా. మనస్సును తొలగిస్తే లోన తోచే చైతన్యమే మరి దైవము. విడిగా దైవం ఎక్కడా లేడు. నేను ఉన్నానన్న ఎరుకే దైవము. నేను ఉన్నాను అనే అహంస్ఫురణే దైవం కదా. మరి అదిగా నిలిచి ఉండు. చూడటం అన్నా, ఉండటం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, నోయింగ్ అన్నా, బీయింగ్ అన్నా, ఎక్స్పీరియన్స్ అన్నా అంతా ఒకటే సుమా. ఈ విషయాన్ని మహర్షుల వారు ఇంకా ఇదే విషయాన్ని చెబుతూ, విషయాలు, భావనలు అవన్నీ ఉన్నాయి చూశావు, మనస్సు కల్పించినవే. అహంకారము అంటే నేను అనే ఆలోచన పుట్టిన తర్వాతనే కదా మనస్సు పుడుతుంది. అహంకారం ఎక్కడ పుడుతుందో, ఎక్కడి నుంచి పుడుతుందో మరి చూడు. అహంకారం పూర్ణ జ్ఞానం నుండే కదా, అనంతమైన చైతన్యం నుంచే కదా పుడుతుంది. మరి అదేనా ఆత్మ అంటే? ఇన్ని మాటలు ఎందుకు? ఆత్మ, అహంకారము, మనస్సు అవన్నీ మాటలు మాత్రమే. ఆ విధమైన సత్యములు ఏవీ లేవు. మరి ఉన్నదేమిటి? చైతన్యం ఒక్కటే యథార్థము. మరి ఆ చైతన్యం ఆనందాన్ని ఇయ్యలేవా? లేదు కదా అని అడుగుతున్నావు. పొరపాటు. దాని స్వభావమే ఆనందము. ఉన్నటువంటి ఉన్నదంతా ఆనందం అదొక్కటే. ఆనందించు వ్యక్తి ఎవడూ లేని ఆనందము. ఆనందము, ఆనందించువాడు, ఈ రెంటి సమ్మేళనమే అది. మరి అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖదుఖాలు ఉన్నాయి కదా. కేవలం సుఖంగానే ఎందుకు ఉండలేరు? దానికి మహర్షుల వారు నీ మనస్సుని అంతర్ముఖం చేసి అందులో నిలపగలిగితే సంతోషం. ఆ మనస్సుకు వెలికి పంపిస్తే కలిగేది దుఃఖమే కదా. ఉన్నది సుఖమేను, దాని స్వభావమే దుఃఖము. ఆనందమే మనిషిని సహజ స్వభావము. మరి ఆత్మ అంటే అదేనా అని మళ్ళీ అడుగుతున్నావు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఆత్మ, దైవము రెండూ మనోభావాలే సుమా. దైవం కూడా మనోభావమేనా అని ఇంకా ప్రశ్నిస్తున్నావు. అవును. నిద్రలో నీవు దైవాన్ని తలుచుకుంటావా? లేదు కదా. నువ్వు అనుకుంటున్నావు నిద్రలో ఏమీ లేదని. ఒకవేళ దైవమే సత్యమైతే సదా ఉండాలి. నీవు నిద్రలో ఉన్నావు, మెలకువలోనూ ఉన్నావు, అప్పుడు ఇప్పుడు సమంగానే ఉన్నావు. నీ ఆత్మలాగే దైవము అయితే, ఆత్మలాగే దైవం నిద్రలో ఉండాలి కదా. దైవ భావన మెలకువలోనే వస్తుంది నీకు. ఇంతకీ ఇప్పుడు ఆలోచించేది ఎవరు? నేనంటావు. ఈ నేనెవరు? నేనన్నది ఎవరు? నీ దేహమా? మరి దేహమే మాట్లాడేది అనుకుంటున్నావు. నిజానికి దేహం మాట్లాడదు. నిద్రలో మాట్లాడిందే. ఈ నేనెవరు? నా దేహంలోని నేనంటావు. నీవు దేహంలో ఉన్నావా, వెలుపల ఉన్నావా? నిస్సందేహంగా నా దేహంలోనే ఉన్నాను. నేను నిద్రలో కూడా అది అట్లే అని నీకు తెలుసునా? మరి నేను నిద్రలో కూడా నా దేహంలోనే ఉన్నాను. అలాగైతే
అప్పుడు నీకు తెలుస్తుందా? తెలియదు కదా. నిద్రను ఒక మందస్థితి అనుకుంటున్నావు. నిజమే, నీవు నీలోన లేవు, వెలుపల లేవు. నిద్ర చైతన్యం యొక్క ఒక అవస్థ మాత్రమే. అయితే మెలకువ కన్నా నిద్ర అవస్థ మేలు కదా. నిజానికి అవస్థల్లో ఉచ్చనీచాలు లేవు. జాగ్రత్త, నిద్ర, స్వప్నాలు, ఈ 3 అవస్థల్లోనూ నీవు సమంగానే ఉన్నావు. ఒక నిద్ర అవస్థ సుఖం అనుకుంటున్నావు, అప్పుడు నీకే బాధ లేదు. ఒకటి లేదే అని బాధ అని ఇలాంటి భావాలన్నీ కూడా జాగ్రత్త అవస్థలోనే నీకు కలుగుతున్నాయి. కనుక నీవు చైతన్యానివి మాత్రమే. నేను అనే ఆలోచన పుట్టింది ఆ చైతన్యంలోనే. దానిలో సుస్థిరుడవైతే అంతా సుఖమే కదా. విచారించు. ప్రతి ఒక్కరూ ఇంద్రియాల ద్వారా ప్రవర్తిస్తున్నారు కదా. మరి ఆత్మకు సంబంధించిన అవస్థలు కావా అవి? దానికి మహర్షుల వారు అవి ఆత్మవి కావు, దేహానివి కావు. ఆత్మ అనేది కళంకితం చెయ్యజాలదు. అదే ఈ 3 అవస్థలకు ఆధారం. జాగ్రత్త అవస్థ పోతుంది, నేనున్నాను. స్వప్నావస్థ పోతుంది, నేనున్నాను. నిద్రావస్థ కూడా అయిపోతుంది, నేనున్నాను. అవి మాటి మాటికి వస్తూ పోతూ ఉంటాయి, నేను అట్లే ఉన్నాను. అవి తెరపైన కదిలిపోయే చిత్రాల వంటివి సుమా. అవి ఏ విధంగానూ తెరను బాధించవు. అలాగే నేను ఈ అవస్థలన్నీ మారినప్పటికీ వాని చేత నేను బాధితుణ్ణి కాను. అవి దేహ సంబంధులే తప్ప మరొకటి కాదు. ఒకవేళ అవి దేహ సంబంధులే అయితే నిద్రలోకి నీకు దేహాన్ని ఎందుకు తెలియవు, ఎందుకు ఎరగవు? అక్కడ దేహం ఉన్నది తెలియకుండా దేహము నిద్రిస్తున్నది అనటం ఎలా వీలవుతుంది? కనుక దేహ బుద్ధి ఒక ఆలోచన, ఆ ఆలోచన మనస్సుది. మనస్సు నేను ఆలోచన తర్వాత జనించిందని మనం కథల్లో కూడా చెప్పుకున్నాం. మూల భావం అహం అంటే నేను. దాన్ని పట్టుకుంటే ఇతర ఆలోచనలన్నీ నశించిపోతాయి. అప్పుడు మనస్సు, దేహము, అహంకారము సైతం ఉండదు కదా. మరైతే అప్పుడు మిగిలి ఉండేదేమిటి? శుద్ధాత్మ. మనస్సును ఏ విధంగా మాయం చెయ్యాలి? దానికి ఏ యత్నాలు వద్దు. అట్టి ఆలోచనలు కానీ కోరిక కానీ దేనికది ఒక ఆలోచనే కదా. ఆలోచించే వానిని వెతికితే మరి ఆలోచనలు మాయమైపోతాయి కదా. నువ్వు అనుకోవచ్చు ఇదంతా చాలా కష్టంగా అనిపిస్తుందని. అది యథార్థం కాదు, కనుక మాయమైపోతుంది. కష్టం అనుకోవటమే ఒక ఆలోచన. ఆత్మసిద్ధికి కూడా అది ఆటంకమై కూర్చుంటుంది. ఆత్మగా ఉండటం కష్టమేమిటి? అది నీ సహజత్వము. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. మాటి మాటికే నేను పుట్టాను, మరణం ఉందంటున్నావు. పుట్టు
చావుల మాట ఎందుకు? అసలు నీవు పుట్టావా? మనస్సు మొదలైతే దాన్ని పుట్టుక అంటావు. మనస్సు తర్వాత దేహాత్మ బుద్ధి కలుగుతుంది, దేహం అగుపిస్తుంది, ఆ తర్వాత పుట్టువ. దానికి పూర్వపు స్థితి చావే కదా. ఆ తర్వాత స్థితి మరి ఇవన్నీ కూడా మనోభావాలే సుమా. ఆ పుట్టుక ఎవరిది? అయితే మరి నేను ఇప్పుడు పుట్టలేనా లేదా? దేహం దృష్టితో చూస్తే పుట్టుక నిజమే, కానీ దేహం నేను కాదు కదా. ఆత్మ పుట్టదు, చావదు, కొత్త ఏమీ లేదు. ఋషులు అన్నిటినీ ఆత్మ నుండి ఆత్మలోనే చూస్తారు. దానిలో అభిప్రాయ భేదం ఉండదు. అందుచేత పుట్టుక లేదు, గిట్టుట లేదు. నిజానికి ప్రతి ఒక్కరూ కూడా సదా నిద్రావస్థలోనే ఉన్నారు. ఇప్పటి మెలకువ స్వప్నానికి వేరు కాదు సుమా. స్వప్నము నిద్రలోనే కదా వచ్చేది. ఈ 3 అవస్థల్లోనూ సమానము నిద్రే. మరి ఈ 3 అవస్థలకు ఆవిష్కరణము స్వప్నమే. ఆ స్వప్నము దాని మటుకది మరల నిద్రే కదా. ఇట్లు ఈ నిద్రా స్వప్నావస్థలు నిరంతరం సాగిపోతూనే ఉంటాయి. మరి ఈ అవస్థల వలనే పుట్టుచావులు నిద్రలోని కలలే సుమా. నిజానికి పుట్టుక లేదు, చావు లేదు అని గ్రహించు అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు. ఇదే విషయాన్ని మహర్షులు వారు మరో సందర్భంలో చెబుతూ, ఎప్పుడూ మారుతూ ఉండే అయథార్థాల దారి చేరరాదనే కదా నీ కోరిక. ఆలోచనల స్వభావం అశాశ్వతము, మిథ్య. మరి నీకు కావలసింది సద్వస్తువు. నేను చెప్పేది కూడా అదే. ఆలోచనలు మిథ్యలు, వాటిని వదల్చుకో. అయినా నీవు గీతని గురించి అడుగుతున్నావు. కర్మ చేయక క్షణం లేదు కదా. మరి ఆలోచనలు పోగొట్టుకునేది ఎలాగూ? దానికి మహర్షుల వారు స్పందిస్తూ, ఆ భగవద్గీతయే కర్మలన్నీ జరుగుతున్నా కర్తను నేను కాదన్నది చెప్పాడు కదా. అది లోక వ్యవహారమునందు సూర్యుని వంటివి. ఆలోచనలు పొంగుతూ కుంగుతూ ఉంటాయి, కానీ ఆత్మ సదా అకర్మిగానే ఉంటుంది కదా. ఉన్నది ఆత్మ అవికార్యము, పూర్ణము. మనస్సు మార్పు నొందేది, పరిమితము. నీవు పరిధులను వదిలివేయాలి. అప్పుడే నీ పూర్ణత స్పష్టమవుతుంది. దానికి అనుగ్రహం కావాలంటున్నావు. అనుగ్రహం ఎప్పుడూ ఉన్నదే. దానికి నీవు ఆత్మసమర్పణం చేసుకోవడమే మిగిలి ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మౌనానికి మించిన సాధన లేదు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. ఆలోచనల వెంట నీవు పరుగెడవద్దు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని అనుక్షణము గుర్తుపెట్టుకో. నిజానికి సత్యానికై నువ్వు వెతకక్కర్లేదు. లోపల ఉన్నటువంటి సత్యాన్ని బయట వెతికితే ఎక్కడ కనబడుతుంది? ఆదిశంకరులు ఏమన్నారు? కంఠాభరణం గురించి చెబుతూ, మెడలోనే ఆభరణం పెట్టుకుని పోయిందని వెతుకుతున్నవాడి రీతిలో ఉంది నీవు అడగటం కూడా. నీవే ఆత్మవై ఉంటూ నాకు తెలియటం లేదు, నేను ఎక్కడ ఎతకాలి,
ఎక్కడ చూడాలి, ఏ పని చెయ్యాలి అని అడుగుతున్నావా? మరి వెతికటానికి ఏముంది? ఆలోచనల వెంట పరిగెడవద్దు. ఆలోచనలు నిన్ను పెడదారిన పెడతాయి. ఆలోచన రహిత స్థితే నీ సహజ స్థితి. మంచిది, విచారించు. మౌనమే శరణ్యం.